హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. నేను నార్మల్గా ఈ ఫోటో అయితే ఫోన్లో దిగాను. ఫోన్లో దిగిన ఫోటో నేను ఎడిట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. సో మీరు చూడొచ్చు, కంప్లీట్ ఒక కలర్ గ్రేడింగ్ అయితే ఎడిట్ అయితే చేశాను. సో ఏ విధంగా చేయాలి, పర్ఫెక్ట్గా ఒక టెక్స్చర్ అనేది ఎలా చేయాలి, మనం నార్మల్గా ఫోన్లో దిగిన ఫొటోస్ కూడా ఎలాగైతే తీసుకురావాలని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చారా అయితే, నా పేరు ఆనంద్ వెస్లీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. మన ఛానల్లో క్రేజీ, క్రియేటివ్, సూపర్ కాన్సెప్ట్ ఎడిట్స్ అయితే అప్లోడ్ చేస్తాము ఇన్ ఏ క్రేజీ అండ్ క్రియేటివ్ వేలో. ఇఫ్ యూర్ ఎ క్రియేటివ్ పర్సన్, కన్సిడర్ ఎ సబ్స్క్రిప్షన్. పక్కన ఉన్న గంట బటన్ నొక్కండి, సో దట్ ఎప్పుడైతే నేను వీడియో పెడుతానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. లైట్రూమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. లైట్రూమ్ యాప్ ఓపెన్ చేసుకున్నాక మీరు ఏదైతే ఫోటో దిగారో దాన్ని ఇందులో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో చూడండి, ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తే మీకు లైట్ ఆప్షన్ అని ఉంటుంది. లైట్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి, ఎక్స్పోర్, కాంట్రాక్ట్, హైలైట్స్ అని. సో ఫస్ట్ ఆప్షన్ ఎక్స్పోజర్ని అయితే ఏం చేంజ్ చేయొద్దు. సో కాంట్రాక్ట్ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ని -73 అయితే పెట్టుకోండి. సో మీరు కరెక్ట్గా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే బాగా అర్థమవుతుంది మీకు. అడ్జస్ట్మెంట్స్ అనేది కరెక్ట్గా చేయకపోతే ఫోటో అనేది కరెక్ట్గా రాదు అవుట్పుట్. సో చూడండి, -73 పెట్టుకోండి. -73 పెట్టుకున్నాక నెక్స్ట్ హైలైట్స్ వచ్చేసి -100 పెట్టండి. -100 పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఆప్షన్ షాడో మాత్రం +100 పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి వైట్స్ చూడొచ్చు మీరు, లైట్గా చేంజెస్ అయితే వచ్చినాయి మనకి ఇమేజ్లో. సో నెక్స్ట్ వైట్స్ ఆప్షన్ ఏదైతే ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్స్ కూడా -100 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ బ్లాక్స్ వచ్చేసి కొద్దిగా తగ్గిద్దాం లైట్గా. సో లైట్గా -38 పెట్టుకోండి. సో సరిపోతుంది. సేమ్ కరెక్ట్ అడ్జస్ట్మెంట్స్ అయితే కరెక్ట్గా చేయండి ప్రాపర్గా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ వీడియో ఫాలో అయిపోతే కరెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది సేమ్ మీకు. సో చూడొచ్చు మీరు, కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి మనకి ఫోటోలో. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే పక్కన కలర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెంట్ వైబ్రెన్స్ అండ్ సాచురేషన్ అని ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ 2 ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ వైబ్రెన్స్ వచ్చేసి ఇక్కడ -13 కానీ లేకపోతే 13 పెట్టుకోండి, +13 కానీ. సో -13 పెట్టుకున్నాను నేను. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో -13 పెట్టుకోండి. నెక్స్ట్ సాచురేషన్ వచ్చేసి -4 పెట్టుకోండి. సో నెక్స్ట్ మిక్స్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కలర్స్ ఉంటాయి అన్నమాట లైన్గా. సో రెడ్, ఆరెంజ్ అలా చెప్పేసి. సో కింద 3 ఆప్షన్స్ ఉంటాయి, హ్యూ, సాచురేషన్, లూమినేషన్ అని. సో ఫస్ట్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. హ్యూ వచ్చేసి 16 పెట్టుకోండి. 16 పెట్టుకుంటే సరిపోతుంది. 16 పెట్టుకోండి. నెక్స్ట్ సాచురేషన్, లూమినెన్స్ ఏం చేంజ్ చేయొద్దు. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ కలర్లోకి, ఆరెంజ్ కలర్లోకి వెళ్ళాక ఇక్కడ సాచురేషన్ వచ్చేసి -13 పెట్టుకోండి. ఏంటంటే ఆరెంజ్ అనేది మన ఫేస్ మీద ఉంటుంది, కొద్దిగా మైనస్ చేయగానే మనకి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఫేస్ మీద, చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఆప్షన్. సాచురేషన్ వచ్చేసి 41 పెట్టుకోండి ఆరెంజ్లో. సాచురేషన్ ఏమో 13 పెట్టుకోండి. ఆరెంజ్ లూమినెస్ వచ్చేసి 41, 45 అరౌండ్ అలా పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్లో మనకి పెద్ద చేంజెస్ ఏం లేదు. హ్యూ వచ్చేసి -52 పెట్టుకోండి. సో కరెక్ట్గా కావాలంటే ఒకసారి నోట్ చేసుకోండి మీరు, ఇది వీడియో చూసినప్పుడు. సో మీకు ఎడిట్ చేసినప్పుడు బెటర్, ఈజీ అవుతుంది. సో చూడొచ్చు మీరు ఫ్రెండ్స్, ఇక్కడ -16 పెట్టుకోండి సాచురేషన్. -16 పెట్టుకున్నాక 60 పెట్టుకున్నాక నెక్స్ట్ లూమినెస్ వచ్చేసి -5 పెట్టుకోండి లైట్గా. సో ఇది పెద్ద చేంజెస్ చేసినా పర్లేదు. అంటే ఎల్లో కలర్ ఏదైతే ఉంటుందో మీ ఇమేజ్లో అది ఎక్కువ ఉంటే కనుక నెక్స్ట్ గ్రీన్ సెలెక్ట్ చేసుకొని హ్యూ మొత్తం -100 పెట్టండి. ఎందుకంటే మనకి గ్రీనిష్ అయితే ఏం లేదు కాబట్టి ఫోటోలో. సో మనకి గ్రీనిష్ ఏమైనా ఉన్నా కూడా మనకి లైట్ అయిపోతుంది. సో నెక్స్ట్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని -42 పెట్టుకోండి. సో చూడొచ్చు సమ్ చేంజెస్ అయితే వచ్చినాయి. సింపుల్గా లాస్ట్ కలర్ పింక్ సెలెక్ట్ చేసుకొని -48 పెట్టుకోండి. సో ఇది మీ ఫోటో తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీకు అర్థమైపోతుంది ఒకసారి 2 సార్లు చేస్తే. సో నెక్స్ట్ డన్ ఇచ్చేసేయండి. పైన డన్ అని ఉంది కదా, డన్ మీద క్లిక్ చేస్తే సో కింద మనకి అన్ని ఆల్రెడీ చెక్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. సో ఎఫెక్ట్స్ అనమాట. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ టెక్స్చర్ క్లారిటీ అనేది కదా. సో క్లారిటీని వచ్చేసి కొద్దిగా 10% అయితే పెంచుకుందాం మనం. సో చూడొచ్చు మీరు, 10% అయితే పెంచుకున్నాను. నెక్స్ట్ డిహైజ్ వచ్చేసి 8% పెట్టుకోండి. నెక్స్ట్ విగ్నైట్ ఏదైతే ఉందో కింద చూడండి మీరు, డిహైజ్ వచ్చేసి మైనస్ వద్దు, 8 పెట్టుకోండి. మైనస్ పెట్టుకుంటే మరి డల్ అయిపోతుంది. సో +8 పెట్టుకోండి, 8 to 10 అరౌండ్ అలా పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి విగ్నైట్ ఆప్షన్ ఉంది కదా, విగ్నైట్. సో దీన్ని వచ్చేసి -19 పెట్టుకోండి. సో ఏంటంటే మనకి రౌండ్గా బ్లాక్ కలర్ అయితే ఒక ఫేడెడ్ బ్లాక్ కలర్ అయితే వస్తుంది. సో ఏంటంటే మనకి వింటేజ్ లుక్ అయితే వస్తుంది. సో చూడొచ్చు మీరు. సో సింపుల్గా అయితే ఇలాగే ఫాలో అయిపోండి వీడియోని.
సో కరెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు చేంజెస్ చూడొచ్చు ఇమేజెస్లో. సో నెక్స్ట్ ఆప్షన్ పెద్ద ఏం చేంజ్ అవసరం లేదు. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి, డీటెయిలింగ్. డీటెయిల్లో ఆప్షన్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉంది కింద. సో వెళ్ళిపోయాక తర్వాత షార్పింగ్ అని ఉంటుంది, దాన్ని 40% అయితే పెట్టుకోండి. సో చూడొచ్చు మీరు. సో పెద్దగా నెక్స్ట్ చేంజెస్ అయితే ఏం చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆల్రెడీ అవి సెట్ అయిపోతాయి. ఇప్పుడు మనం కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. దాన్ని కలర్ ఆప్షన్లోకి వెళ్ళి గ్రేడింగ్ అని ఉంది కదా పైన, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సర్కిల్లో కలర్స్ టైప్ వస్తుంది. సో దీన్ని ఇక్కడ పైన మీకు షాడోస్, హైలైట్స్ అని 3 బాల్స్ ఉంటాయి. సో బాల్స్ టైపు, సర్కిల్స్ టైప్ ఉంటాయి. సో ఫస్ట్ షాడోలో సెలెక్ట్ అయ్యి ఉంది ఇది మాన్యువల్గా. సో ఇక్కడ ఏంటంటే షాడోస్లో కింద కింద స్క్రోల్ చేస్తే మీకు సాచురేషన్, లూమినెస్, బ్లెండింగ్ అని ఉంది కదా. సో దీన్ని బ్యాలెన్స్, లాస్ట్ ఆప్షన్ ఉంది కదా థర్డ్ ఆప్షన్, బ్యాలెన్స్ వచ్చేసి ఒక 10% 11% పెట్టుకోండి. సో నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే హైలైట్స్ థర్డ్ బాల్ సెలెక్ట్ చేసుకుంటే పైన మీకు ఇక్కడ కింద వస్తుంది చూడండి. మీరు ఇక్కడ కింద సేమ్ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నిటికీ అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు హైలైట్స్ కింద ఇక్కడ చూసుకుంటే హ్యూ ఇంకా శాట్ అని ఉంది, 0 అని ఉంది. సో ఇది మనం సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. అంటే మనకి హైలైట్స్ అనేది మన ఫోటో మీద మనకి ఏ కలర్ కావాలని సెట్ చేసుకోవాలి. జస్ట్ ఈ బాల్స్ పట్టుకొని ఇలా మూవ్ చేస్తూ ఉంటే మనకి సెట్ అవుతుంది. సో చూడండి, మధ్యలో ఉన్న బాల్ వచ్చేసి హ్యూ అనమాట, బయట ఉన్న బాల్ వచ్చేసి డాట్ వచ్చేసి శాట్ అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ మధ్యలో ఉన్న బాల్ని సెట్ చేసుకుంటున్నాను, శాట్ని, మధ్యలో ఉన్న బాల్ శాట్ని. సో ఇక్కడ 50 అరౌండ్ నేను 36 అలా పెట్టుకుంటున్నాను, 25 పెట్టుకుంటాను నేను. శాట్ వచ్చేసి చూడండి, మిడిల్ ఉన్న బాల్ సెట్ చేసుకుంటే 25 పెట్టుకోండి. ఇక్కడ పైన మీకు నెంబరింగ్ చేంజ్ ఎలా తెలుస్తుంది అంటే, పైన మీకు ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు పైన చూపిస్తుంది చూడండి, హైలైట్ హ్యూ 34 అలా చేంజ్ వస్తుంది కదా, అక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సో సింపుల్గా మీరు ఇది స్క్రీన్ షాట్ పెట్టి తీసుకొని పెట్టుకోండి. సో హ్యూ వచ్చేసి నేను 36 అలా పెట్టుకుంటాను, 36 అరౌండ్. సో ఇలా పట్టుకొని జస్ట్ ఇట్లా స్లోగా జరిపితే మనకి ఇలా జరుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఇది ఒక కలర్ అనేది వస్తుంది. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఫోటో చూపిస్తాను చూడండి. సో ఇంతకుముందు ఇలా ఉండేది, ఇలా వచ్చింది. సో ఏంటంటే ఒక స్మూత్నెస్ అనేది, ఒక క్లారిటీ అయితే పెరిగింది కదా. సో సింపుల్గా మీరు అంతే, ఇక మీరు చేంజ్ చేయడం అవసరం లేదు, జస్ట్ డన్ ఇచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం లైట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. లైట్ ఆప్షన్లోకి వెళ్ళి కర్వ్ ఏదైతే ఉంటుందో కలర్ కర్వ్, దాన్ని అయితే మనం సెట్ చేసుకుందాం. సో సింపుల్గా లైట్ ఆప్షన్లోకి కర్వ్ ఆప్షన్లోకి వెళ్ళండి. కర్వ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్గా ఉంది కదా, అది ఏంటి లేదు ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు దీన్ని. సో లాస్ట్ వచ్చేసి సేమ్ నేను వీడియోలో అయితే వీడియో ఫాలో అయిపోండి. సో దీని పెద్ద ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమవుద్దు, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ బాల్ వచ్చి ఇక్కడ మిడిల్ కింద బాక్స్లో మిడిల్లో పెట్టుకోండి లాస్ట్కి. సో నెక్స్ట్ బాల్ వచ్చేసి ఇక్కడ ఎడ్జ్ దగ్గర ఏదైతే ఉందో సెకండ్ గ్రాఫ్ దగ్గర, సో గ్రాఫ్ని కొద్దిగా అలా పెట్టుకోండి. సో దీన్ని కొద్దిగా లోపలికి పెట్టండి, అంటే మనకు మొత్తం మీద మీకు పక్కన స్క్రీన్ షాట్ పెడతాను, సేమ్ ఆ షేప్లో అయితే రావాలి మీకు, మీ స్క్రీన్ మీద చూడవచ్చు. సో పక్కన వచ్చింది కదా మనకి గ్రాఫ్ మీద పెట్టాను, సో అలా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో సింపుల్ అడ్జస్ట్ చేసుకున్నాక మీకు కలరింగ్ అయితే మారింది, మీరు చేంజెస్ చూడొచ్చు ఇమేజ్లో. సింపులే ఫ్రెండ్స్, కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం తీసుకుంటుంది అడ్జస్ట్మెంట్స్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే. సో ఈ కర్వ్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిలింగ్గా. సో సింపుల్గా మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి వింటేజ్ కొద్దిగా తగ్గించుకుంటే మీకు ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా లేటెస్ట్ వీడియోస్ చేయడానికి కూడా నాకు హోప్ అయితే ఉంటుంది. సో సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇచ్చి ఫోటో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో సింపుల్గా ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో మరిన్ని వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి మీరు చూడకపోతే ఎవరైనా కొత్త వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.